హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. బంగ్లాదేశ్ టూర్ ఆఫ్ ఇండియా. బంగ్లాదేశ్ ఇండియాకి టూర్కి వచ్చింది. ఈ టూర్లో మొత్తం 2 టెస్ట్ మ్యాచ్లు, 3 T20 మ్యాచ్లు ఆడుతుంది బంగ్లాదేశ్. ఆల్రెడీ ఫస్ట్ టెస్ట్ అయిపోయింది. ఫస్ట్ టెస్ట్లో టీమిండియా గెలిచింది. రెండో టెస్ట్ నడుస్తుంది ఇప్పుడు. ఈ వీడియోలో డే 4 యొక్క సమరీ చూద్దాము ఈ వీడియోలో. నెక్స్ట్ ఈ సెకండ్ టెస్ట్ అయిపోగానే T20లు స్టార్ట్ అవుతాయి. అక్టోబర్ 6వ తేదీ నుంచి T20లు స్టార్ట్ అవుతాయి ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య. 6వ తేదీ ఒక T20 ఉంది, 9వ తేదీ ఒక T20, 12వ తేదీ ఒక T20. అదే లాస్ట్ ఈ సిరీస్లో. T20 అయిపోతే ఈ సిరీస్ క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇండియా న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఇంకా క్రికెట్ ప్రేక్షకులకు పండగ, వరుసగా క్రికెట్ ఉన్నాయి. ఇంకా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఈ మ్యాచ్ సెకండ్ టెస్ట్ మ్యాచ్ ఇండియా బంగ్లాదేశ్ మధ్య డే 4 యొక్క సమరీ చూద్దాం. ఫ్రెండ్స్, డే 4 మ్యాచ్ సమరీ చెప్పుకునే ముందు ఇప్పుడు దాకా జరిగిన మ్యాచ్ యొక్క సమరీ చూద్దాము. ఫ్రెండ్స్, వర్షం పడటం వల్ల డే 1 35 ఓవర్స్ మాత్రమే జరిగినాయి. 35 ఓవర్స్లో బంగ్లాదేశ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. బంగ్లాదేశ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. డే 1 వర్షం పడటం వల్ల ఓన్లీ 35 ఓవర్స్ మాత్రమే జరిగింది మ్యాచ్. 35 ఓవర్స్ జరిగి మ్యాచ్ కాల్డ్ ఆఫ్ అయిపోయింది. డే 1, డే 2 కూడా కాల్డ్ ఆఫ్ అయిపోయింది. డే 3 కూడా జరగలేదు మ్యాచ్ వర్షం వల్ల. ఓన్లీ డే 1 మాత్రమే 35 ఓవర్స్ జరిగింది. ఆ 35 ఓవర్స్లో బంగ్లాదేశ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే జకీర్ 24 బాల్స్ ఆడి డక్అవుట్ అయ్యింది ఆకాష్దీప్ బౌలింగ్లో. జైస్వాల్ క్యాచ్ ఇచ్చి, షా అహ్మద్ 36 బాల్స్లో 24 రన్స్ వేసి ఆకాష్దీప్ బౌలింగ్లో LBW అయ్యిండు. మోమినుల్ 81 బాల్స్లో 40 రన్స్ నాట్అవుట్లో ఉన్నాడు. కెప్టెన్ షాంటో 57 బాల్స్లో 31 రన్స్ వేసి అశ్విన్ బౌలింగ్లో LBWగా అవుట్ అయ్యిండు. ముష్ఫికర్ రహీమ్ 13 బాల్స్లో 6 రన్స్ వేసి నాట్అవుట్గా ఉన్నాడు ప్రజెంట్. బంగ్లాదేశ్ 35 ఓవర్స్లో 107 రన్స్ చేసి 3 వికెట్స్ కోల్పోయింది. ఇంకా వర్షం రావడం వల్ల మ్యాచ్ డే 1 కాల్డ్ ఆఫ్, డే 2 కూడా కాల్డ్ ఆఫ్, డే 3 కూడా కాల్డ్ ఆఫ్. డే 4 వర్షం పడకపోవడం వల్ల డే 4 ఆటని కంటిన్యూ చేశారు. డే 4 ఆట కంటిన్యూ అయ్యే సమయానికి బంగ్లాదేశ్ బ్యాటర్స్ మొమినుల్ హక్ 81 బాల్స్ ఆడి 40 రన్స్ చేసి ఫస్ట్ ఇన్నింగ్స్ కంటిన్యూ చేశారు డే 4ను. ఇంకో ఎండ్లో ముష్ఫికర్ రహీమ్ 13 బాల్స్ ఆడి 6 రన్స్ నాట్అవుట్గా ఉన్నాడు. డే 4 ఫస్ట్ ఇన్నింగ్స్ కంటిన్యూ చేస్తున్నారు బంగ్లాదేశ్ టీము. డే 4 బంగ్లాదేశ్ టీము ముష్ఫికర్ రహీమ్ వికెట్ ఎర్లీగానే కోల్పోయింది. జస్ట్ 32 బాల్స్లో 11 రన్స్ చేసి అవుట్ అయ్యిండు. బుమ్రా బౌలింగ్లో బౌల్డ్ అయ్యిండు. ఓవర్ నైట్ స్కోరు అంటే డే 1 స్కోర్కి జస్ట్ 5 రన్స్ యాడ్ చేసి 4th వికెట్ కోల్పోయింది. ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్లో బంగ్లాదేశ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో మొమిన్ హక్ ఎక్సలెంట్గా ఆడిండు. జస్ట్ 110 బాల్స్లోనే 52 రన్స్ నాట్అవుట్గా ఉన్నాడు. బంగ్లాదేశ్ 148 పరుగుల వద్ద 5th వికెట్ కోల్పోయింది. లిటన్ దాస్ 30 బాల్స్ ఆడి 13 రన్స్ చేసి అవుట్ అయ్యిండు. సిరాజ్ బౌలింగ్లో రోహిత్ శర్మ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. ఈ క్యాచ్ మాత్రం రోహిత్ శర్మ ఎక్సలెంట్గా సింగిల్ హ్యాండ్తో పట్టింది క్యాచ్. ఈ మ్యాచ్ మొత్తానికి హైలైట్ ఈ క్యాచ్. బంగ్లాదేశ్ 56 ఓవర్స్కి 170 రన్స్ చేసింది. 6వ వికెట్ కోల్పోయింది. సైకబుల్ హసన్ జస్ట్ 17 బాల్స్లో 9 రన్స్ మాత్రమే చేసి అశ్విన్ బౌలింగ్లో సిరాజ్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. బంగ్లాదేశ్ ఎర్లీగా వికెట్లు కోల్పోతున్నప్పటికీ బంగ్లాదేశ్ ప్లేయర్ మొమినుల్ ఎక్సలెంట్గా పోరాటం చేసిండు. జస్ట్ 172 బాల్స్లో సెంచరీ కొట్టిండు ఈ మ్యాచ్లో. ఫ్రెండ్స్, డే 4 ఫస్ట్ సెషన్ సమ్మరీ చూద్దాము. ఫస్ట్ సెషన్లో టీమిండియా బౌలర్స్ 31 ఓవర్స్ వేసిండు. 98 రన్స్ ఇచ్చి 3 వికెట్ తీసుకున్నాడు. రన్ రేట్ వచ్చి 3.16 ఉంది. మొయిదీ హసన్ మిరాజ్ జస్ట్ 42 బాల్స్లో 20 రన్స్ చేసి అవుట్ అయ్యిండు. బుమ్రా బౌలింగ్లో గిల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. అప్పుడు బంగ్లాదేశ్ స్కోరు 69.4 ఓవర్స్లో 224 ఫర్ 7 వికెట్. తైజుల్ ఇస్లాం జస్ట్ 8 బాల్స్లో 5 రన్స్ చేసి బుమ్రా బౌలింగ్లో బౌల్డ్ అయ్యిండు. అప్పటికి 8th వికెట్కి అవుట్ అయ్యిండు తైజుల్ ఇస్లాం. అప్పటికి బంగ్లాదేశ్ స్కోర్ వచ్చి 230 ఫర్ 8 వికెట్స్. నెక్స్ట్ ఫైనల్ వికెట్ వచ్చి రవీంద్ర జడేజా తీసిండు బంగ్లాదేశ్ది. ఆ వికెట్తో రవీంద్ర జడేజా టెస్టులో 300 వికెట్ల మార్కును అందుకున్నాడు. ఫైనల్గా ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్లో బంగ్లాదేశ్ ఫస్ట్ ఇన్నింగ్స్ 233 పరుగులు కాల్అవుట్ అయిపోయింది. ఈ మ్యాచ్లో హైయెస్ట్ స్కోర్ వచ్చి మొమినుల్
జస్ట్ 194 బాల్స్లో 107 నాట్అవుట్గా ఉన్నాడు. ఈ మ్యాచ్లో ఎక్సలెంట్ బ్యాటింగు. ఓవరాల్గా బంగ్లాదేశ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 74.2 ఓవర్స్లో 233 పరుగులు కాల్అవుట్ అయింది. టీమిండియా బౌలర్స్ వచ్చి 12 రన్స్ ఎక్స్ట్రా ఇచ్చారు ఈ ఇన్నింగ్స్లో. ఫ్రెండ్స్, ఒకసారి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఒక టెస్ట్ కెరియర్ చూసినట్లయితే వెరీ ఎక్స్పీరియన్స్ ప్లేయరు. మొత్తం 104 ఇన్నింగ్స్లో 4148 పరుగులు ఉన్నాయి రోహిత్ శర్మకి. యావరేజ్ వచ్చి 44.60 ఉంది. 50s 17 ఉన్నాయి, 100s 12 ఉన్నాయి టెస్ట్ కెరియర్కి రోహిత్ శర్మకి. ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో మాత్రం ఎక్సలెంట్గా ఆడుతుంది. ఓపెనర్స్ సూపర్ ఫాస్ట్గా ఆడుతున్నారు. స్కోరు జస్ట్ 3 ఓవర్లోనే టీమిండియా 51 రన్స్ వేసింది. టీమిండియా ఎందుకు ఇంత ఫాస్ట్గా ఆడుతుందంటే ఆల్రెడీ వర్షం పడి 3 రోజులు వేస్ట్ అయిపోయింది. ఇంకా 2 రోజులు మాత్రమే ఉంది ఆట. ఎలాగైనా ఈ మ్యాచ్లో టీమిండియా గెలవాలని చూస్తుంది. ఈ మ్యాచ్లో టీమిండియా గెలిస్తే WTC ఫైనల్లో ఈజీగా ఛాన్స్ ఉంటుంది టీమిండియాకి. ఈ మ్యాచ్ కానీ ఓడిపోతే కొంచెం టఫ్గా వెళ్తుంది WTC ఫైనల్ టెస్ట్ మ్యాచ్కి. టీమిండియా ఓపెనర్స్ మాత్రం చాలా వేగంగా ఆడుతున్నారు. ఇది టెస్ట్ మ్యాచ్ లాగా లేదు, T20 మ్యాచ్ లాగా ఉంది. జస్ట్ 3 ఓవర్స్లో 50 రన్స్ వచ్చినాయి ఆల్రెడీ. అలా ఫాస్ట్గా స్కోర్ చేసే క్రమంలోనే టీమిండియా రోహిత్ శర్మ వికెట్ కోల్పోయింది. రోహిత్ శర్మ జస్ట్ 11 బాల్స్ ఆడి 23 రన్స్ కొట్టి మొహిదీ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యిండు. అప్పుడు టీమిండియా జస్ట్ 3.5 ఓవర్స్లోనే 55 రన్స్ వేసింది. ఫస్ట్ వికెట్ కోల్పోయింది. టీమిండియా రోహిత్ శర్మ వికెట్ కోల్పోయినప్పటికీ జైస్వాల్ మాత్రం ఎక్సలెంట్గా ఆడుతున్నాడు. జస్ట్ 31 బాల్స్లోనే ఫాస్టెస్ట్ 50 కొట్టిండు టెస్ట్ కెరియర్లో. టీమిండియా జస్ట్ 14 ఓవర్లోనే 127 పరుగులు చేసింది. 127 పరుగుల వద్ద టీమిండియా సెకండ్ వికెట్ కోల్పోయింది. జైస్వాల్ వేగంగా ఆడుతున్న జైస్వాల్ జస్ట్ 51 బాల్స్లో 72 రన్స్ వేసి హసన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యిండు. డే 4 సమయానికి టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో జస్ట్ 138 రన్స్కి 2 వికెట్స్ కోల్పోయింది. జస్ట్ 16 ఓవర్లోనే 138 రన్స్ చేయగలిగింది టీమిండియా. 2 వికెట్స్ కోల్పోయింది జైస్వాల్ అండ్ రోహిత్ శర్మది. టీమిండియా 141 రన్స్ వద్ద 3 వికెట్ కోల్పోయింది. శుభ్మన్ గిల్ 36 బాల్స్లో 39 రన్స్ చేసి షకబుల్ హసన్ బౌలింగ్లో హసన్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. 3వ వికెట్కి అవుట్ అయ్యిండు శుభ్మన్ గిల్. ఈ మ్యాచ్లో రిషబ్ పంత్ ఎర్లీగా అవుట్ అయ్యిండు. జస్ట్ 11 బాల్స్లో 9 రన్స్ చేసి అవుట్ అయ్యిండు. షకబుల్ హసన్ బౌలింగ్లో హసన్ క్యాచ్ ఇచ్చి 4th వికెట్కి అవుట్ అయ్యిండు. అప్పుడు టీమిండియా స్కోరు 19.2 ఓవర్స్లో 159 రన్స్ ఫర్ 4 వికెట్స్. ఈ మ్యాచ్లో టీమిండియా పలు రికార్డు బద్దలు కొట్టింది. ఫాస్ట్గా 50 కొట్టింది, ఫాస్ట్గా 100 కొట్టింది, ఇప్పుడు 200 కూడా ఫాస్ట్గా కొట్టింది టెస్టుల్లో. జస్ట్ టీమిండియా 24.2 ఓవర్స్లోనే 200 రీచ్ అయింది. ఇదే నాకు తెలిసి టెస్ట్ కెరీర్లో హైయెస్ట్ వేగవంతమైన 200. నాకు తెలిసి ఇంతవరకు ఏ టీము ఇంత ఎర్లీగా 200 కొట్టలేదు టెస్ట్ కెరీర్లో. టీమిండియా రికార్డ్ బ్రేక్ చేసింది ఈ టెస్ట్ మ్యాచ్లో. ఈ మ్యాచ్లో KL రాహుల్ 33 బాల్స్లోనే 50 రన్స్ కొట్టిండు. ఇదే KL రాహుల్ కెరియర్లో ఫాస్టెస్ట్ 50 టెస్ట్ కెరియర్లో. KL రాహుల్ టెస్ట్ కెరియర్లో ఇది 15 హాఫ్ సెంచరీ. KL రాహుల్ కెరియర్లో టెస్ట్ కెరియర్లో మొత్తం 8 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి దీంతో కలుపుకొని. టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 246 పరుగుల వద్ద 5th వికెట్ కోల్పోయింది. విరాట్ కోహ్లీ జస్ట్ 47 బాల్స్లో 35 బాల్స్లో 47 రన్స్ చేసి షకబుల్ హసన్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యిండు 5th వికెట్గా. రవీంద్ర జడేజా మ్యాచ్లో ఎర్లీగా అవుట్ అయ్యిండు. జస్ట్ 8 రన్స్ మాత్రమే చేసి మోదీ బౌలింగ్లో శాంటో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యింది రవీంద్ర జడేజా. 6th వికెట్గా అవుట్ అయ్యిండు. అప్పుడు టీమిండియా స్కోర్ వచ్చి 32.3 ఓవర్లో 269 ఉంది. 6th వికెట్గా అవుట్ అయ్యిండు రవీంద్ర జడేజా. ఈ మ్యాచ్లో రవిచంద్రన్ అశ్విన్ జస్ట్ 4 బాల్స్ మాత్రం ఆడి ఒక రన్ కొట్టి అవుట్ అయ్యిండు. షకబుల్ హసన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యిండు. 7th వికెట్గా అవుట్ అయ్యిండు అశ్విన్. అప్పుడు టీమిండియా స్కోరు 272 పరుగులు. KL రాహుల్ జస్ట్ 43 బాల్స్లో 68 రన్స్కి అవుట్ అయ్యిండు. ఈ ఇన్నింగ్స్లో KL రాహుల్ మోదీ బౌలింగ్లో లిటన్ దాస్కి స్టంప్ అవుట్ అయ్యిండు. అప్పుడు టీమిండియా స్కోరు 284 పరుగులకి 8 వికెట్స్. ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 9th వికెట్ పడగానే డిక్లేర్ చేసింది. అప్పుడు టీమిండియా స్కోరు 285 పరుగులు, 9 వికెట్లు డిక్లేర్ చేసింది. ఈ ఇన్నింగ్స్లో హైయెస్ట్ స్కోర్ వచ్చి జైస్వాల్ 72 రన్స్, సెకండ్ హైయెస్ట్ వచ్చి KL రాహుల్ 68 రన్స్ చేసిండ్రు, థర్డ్ హైయెస్ట్ వచ్చి కోహ్లీ 47 రన్స్ కొట్టిండు.
ప్రస్తుతానికి టీమిండియా 51 లీడ్లో ఉంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 233 పరుగులకు ఆల్అవుట్ అయిపోయింది. అందుకు రిప్లైగా టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 285 పరుగులు చేసి 9 వికెట్స్ వద్ద డిక్లేర్ ఇచ్చేసింది. ఇప్పుడు టీమిండియా ప్రస్తుతానికి 52 రన్స్ లీడ్లో ఉంది. బంగ్లాదేశ్ సెకండ్ ఇన్నింగ్స్లో ఫస్ట్ వికెట్ ఎర్లీగానే కోల్పోయింది. బంగ్లాదేశ్ 18 పరుగుల వద్ద ఫస్ట్ వికెట్ కోల్పోయింది. జకీర్ హసన్ జస్ట్ 15 బాల్స్లో 10 రన్స్ కొట్టి అవుట్ అండ్ అశ్విన్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ. ఫస్ట్ వికెట్ అశ్విన్ అందించిండు టీమిండియాకి. బంగ్లాదేశ్ సెకండ్ ఇన్నింగ్స్లో 26 పరుగుల వద్ద 2 వికెట్ కోల్పోయింది. హసన్ మహమ్మద్ నైట్ వాచ్మెన్గా వచ్చిండు. జస్ట్ 9 బాల్స్లో 4 రన్స్ కొట్టి అశ్విన్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యిండు. బంగ్లాదేశ్ 9.4 ఓవర్స్ వద్ద 26 రన్స్కి 2 వికెట్లు కోల్పోయింది. డే 4 ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 10.5 ఓవర్లో 26 పరుగులు చేసింది, 2 వికెట్లు కోల్పోయింది. ఈ సెషన్ డే 4 ఫైనల్ సెషన్ సమ్మరీ చూస్తే 23.4 ఓవర్స్ వేసారు, 173 రన్స్ వచ్చినాయి, 9 వికెట్స్ కోల్పోయారు. రన్ రేట్ వచ్చి 5.86 ఉంది. టెస్టుల్లో ఇంత రన్ రేట్ చూడడం ఇదే మొదటిసారి. డే 4 3 సెషన్ల సమ్మరీ ఇది. ఫస్ట్ సెషన్లో 31 ఓవర్స్ వేసిండ్రు, 98 రన్స్ వచ్చినాయి, 3 వికెట్లు పోయినాయి, రన్ రేట్ వచ్చి 3.16 ఉంది. సెకండ్ సెషన్లో మాత్రం 24.2 ఓవర్స్ వేసిండ్రు, 166 రన్స్ వచ్చినాయి, 6 వికెట్లు కోల్పోయారు, 6.82 ఉంది రన్ రేటు. థర్డ్ సెషన్లో 29.4 ఓవర్స్ వేసిండు, 173 రన్స్, 9 వికెట్స్ కోల్పోయారు, 5.83 ఉంది రన్ రేటు. ఇది నిజంగా సూపర్ టెస్ట్ మ్యాచ్. వాటే టెస్ట్ మ్యాచ్. ఒకే రోజులో 400 రన్స్ ప్లస్ 18 వికెట్లు పడిపోయినాయి ఒకే రోజులో. అండ్ ఈ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా కూడా బ్యాటింగ్లో పలు రికార్డులు నెలకొల్పింది. ఫాస్ట్గా 50 రన్స్ కొట్టింది, ఫాస్ట్గా 100 కొట్టింది, ఫాస్ట్గా 150 కొట్టింది, ఫాస్ట్గా 200 కొట్టింది టెస్ట్ కెరియర్లో. ఫ్రెండ్స్, ఒకసారి ఫుల్ మ్యాచ్ సమ్మరీ చూద్దాము. ఫస్ట్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 233 పరుగులకి ఆల్అవుట్ అయిపోయింది ఫస్ట్ ఇన్నింగ్స్లో. బంగ్లాదేశ్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి మొమినుల్ జస్ట్ 194 బాల్స్లో 107 రన్స్ చేసి నాట్అవుట్గా ఉన్నాడు. శాంటో 57 బాల్స్లో 31 రన్స్ వేసిండు. షాన్మద్ 36 బాల్స్లో 24 రన్స్ వేసిండు. బంగ్లాదేశ్ బ్యాటింగ్ స్కోర్ కాదు ఇది. అలాగే టీమిండియా బౌలింగ్ చూసుకుంటే బుమ్రా 18 ఓవర్లు వేసిండు, 3 వికెట్లు తీసి 50 రన్స్ ఇచ్చిండు. ఆకాష్ దీపు 15 ఓవర్లు వేసి 2 వికెట్స్ తీసుకున్నాడు, 43 రన్స్ ఇచ్చి. అశ్విన్ 15 ఓవర్లు వేసి 45 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. టీమిండియా బంగ్లాదేశ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 233 పరుగులుగా ఆల్అవుట్ అయింది. అందుకు రిప్లైగా టీమిండియా 285 పరుగులు వద్ద 9 వికెట్లు కోల్పోయి డిక్లేర్ ఇచ్చేసింది ఫస్ట్ ఇన్నింగ్స్. జైస్వాల్ వచ్చి హైయెస్ట్ స్కోర్ జైస్వాల్ 51 బాల్స్లో 72 రన్స్ కొట్టిండు. కేఎల్ రాహుల్ 43 బాల్స్లో 68 రన్స్. కోహ్లీ 35 బాల్స్లో 47 రన్స్. బంగ్లాదేశ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మొహిదీ 6.4 ఓవర్స్లో 4 వికెట్స్ తీసి 41 రన్స్ ఇచ్చిండు. షకీబుల్ హసన్ 11 ఓవర్స్లో 78 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నాడు. హసన్ 6 ఓవర్లో 66 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. బంగ్లాదేశ్ సెకండ్ ఇన్నింగ్స్లో 26 రన్స్కి 2 వికెట్స్ కోల్పోయింది. బంగ్లాదేశ్ తరపు నుంచి బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే జహీర్ 15 బాల్స్లో 10 రన్సే కొట్టిండు. షాద్మద్ 40 బాల్స్లో 7 రన్స్ నాట్అవుట్గా ఉన్నాడు. హసన్ నైట్ వాచ్మెన్గా వచ్చిండు, జస్ట్ 9 బాల్స్లో 4 రన్స్ కొట్టి అవుట్ అయ్యిండు. టీమిండియా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే అశ్విన్ 5 ఓవర్స్లో 14 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. ఇప్పుడు ప్రస్తుతానికి టీమిండియా 26 రన్స్ లీడ్లో ఉంది. ఈ మ్యాచ్ సెకండ్ టెస్ట్ మ్యాచ్లో వర్షం వల్ల ఫస్ట్ 3 రోజులు ఆట జరగలేదు. ఫస్ట్ డే మాత్రం 35 ఓవర్స్ మాత్రమే జరిగింది. డే 1 35 ఓవర్స్ మాత్రమే జరిగి ఆట క్యాన్సిల్ చేశారు. నెక్స్ట్ డే 2 ఒక్క ఓవర్ కూడా ఆడకుండానే క్యాన్సిల్ అయిపోయింది డే 2. డే 3 కూడా అంతే క్యాన్సిల్ అయిపోయింది, ఒక్క బాల్ కూడా ఆడలేదు. డే 4 వర్షం పడలేదు కాబట్టి ఆట కంటిన్యూ చేశారు. ఎవరు ఈ మ్యాచ్లో రిజల్ట్ వచ్చిద్దని అనుకోలేదు. టీమిండియా బౌలింగ్ ఎక్సలెంట్గా చేసిండ్రు. బ్యాటింగ్ మాత్రం సూపర్గా ఫాస్ట్గా ఆడి ఒక టార్గెట్ ఇచ్చిండ్రు బంగ్లాదేశ్కి. ఇప్పుడు ప్రస్తుతానికి 26 రన్స్ లీడ్లో ఉంది. ఇంకో డే 5 ఒక్కరోజు ఆట మిగిలి ఉంది. డే 5 రోజు బంగ్లాదేశ్ని ఎర్లీగా అవుట్ చేసి ఎంత టార్గెట్ ఇస్తారో చూసి ఆ టార్గెట్ని చేజ్ చేస్తే టీమిండియా ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్లో కూడా గెలుస్తుంది.
ఆల్రెడీ ఈ సిరీస్లో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ గెలిచింది. ఇది సెకండ్ టెస్ట్ మ్యాచ్ కూడా గెలిస్తే WTC ఫైనల్లోకి ఈజీగా వెళ్ళిపోతుంది టీమిండియా. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ డే 5 సమ్మరీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఒకవేళ వర్షం పడి డే 5 క్యాన్సిల్ అయితే ఈ మ్యాచ్ డ్రా అయిపోతుంది. ఒకవేళ వర్షం పడపోతే టీమిండియా బంగ్లాదేశ్ని ఎర్లీగా అవుట్ చేసేసి బంగ్లాదేశ్ ఇచ్చిన టార్గెట్ని చేజ్ చేసి ఈ మ్యాచ్ గెలవాలని చూస్తుంది టీమిండియా. నెక్స్ట్ డే 5 మ్యాచ్ సమ్మరీలో ఆ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఈ మ్యాచెస్ మీరు లైవ్లో చూడాలంటే జియో సినిమాలో లైవ్ వస్తుంది. లైవ్ చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.